టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారి నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు. హాజరైన సీనియర్ నేత జానారెడ్డి గారు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, కె కేశవరావు గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్సీ విజయశాంతి గారు తెలంగాణ ఉద్యమ చరిత్రపై డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లు వెల్లడించిన మధు యాష్కి గౌడ్, బయట ఎన్ని పోరాటాలు జరిగినా పార్లమెంటులో బిల్లు పాస్ అవ్వడం ఎంతో కీలకం. ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ఏర్పడింది. ఆ ఆర్టికల్ను రూపొందించిందే కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేందుకు జరిగిన పరిణామాలు, పోరాటంపై డాక్యుమెంటరీ రూపొందిస్తున్నామని వెల్లడించిన మధు యాష్కి, ఇందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఎంపీలుగా తాము చేసిన పోరాటాన్ని రూపంలో తీసుకొస్తున్నాం. ఎంపీగా ఉన్న కేసీఆర్ ఏనాడు పార్లమెంట్లో తెలంగాణ కోసం మాట్లాడలేదు, పోరాడలేదు. ఆనాడు బీఆర్ఎస్లో ఉన్న విజయశాంతి మాతో కలిసి తెలంగాణ కోసం పార్లమెంటులో నినందించి పోరాటం చేశారని పేర్కొన్న మధు యాష్కి, నూతనంగా టీపీసీసీ అడ్వైజర్ కమిటీ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా అడ్వైజరీ కమిటీ ముఖ్య నాయకులం సమావేశమై చర్చించుకోవడం జరిగిందని వివరించిన మధు యాష్కి గారు,